లక్ష్యం డిఫెన్స్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీఓకి సంబంధించిన పర్సంటేజ్ టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, సో పర్సంటేజ్ టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే ఈ పర్సంటేజ్ టాపిక్స్ కరెక్ట్గా నేర్చుకుంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్, రెండోది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ మూడోది వ్యాట్, నాలుగోది డిస్కౌంట్. ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయండి. ఓకేనా, సో పర్సంటేజ్ టాపిక్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, వ్యాట్, డిస్కౌంట్, ఈ టాపిక్స్ అన్ని మీకు ఉన్నాయి ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి. ఇది నేర్చుకుంటే ఈ టాపిక్ మొత్తం వస్తుంది. అంటే పర్సంటేజ్ టాపిక్స్ కరెక్ట్గా పెట్టే 5 నుంచి 7 మార్కుల క్వశ్చన్లు కవర్ అవుతాయి. అంటే ఈ టాపిక్తో రిలేటెడ్ ఉన్న టాపిక్స్ అన్ని కూడా కవర్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ టాపిక్స్ రివ్యూ ఉన్న టాపిక్స్ ఏంటంటే పర్సంటేజెస్. ఓకే, పర్సంటేజ్కి ప్రాఫిట్ అండ్ లాస్ కంపల్సరీ పర్సంటేజ్ అని కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పర్సంటేజ్ క్వశ్చన్ అడుగుతుంటాడు. వ్యాట్ కూడా అలాంటిది, డిస్కౌంట్ కూడా పర్సంటేజ్ ఉంటాయి. అంటే ఒక చాప్టర్ చదివితే 4 చాప్టర్లు కవర్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఫోకస్ చేసినంత కూడా ఈ చాప్టర్ చాలా ఫోకస్ చేయాలి. 5 to 7 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా, సో ఈ 5 to 7 మార్క్స్ కవర్ అయ్యే ముందు సో వాట్ ఈస్ పర్సంటేజ్ అనేది మనకు తెలియాలి. సో పర్సంటేజ్ మీన్స్ ద నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ ది పర్ for every cent 100, for every 100 we have to assumption. Okay na, so per means for every cent, cent means for every 100, whatever the value he given to you, that you have to assume the 100%. Okay na, ఎందుకంటే the name itself indicates 100 cent. తెలుగులో అయితే శాతాలు అంటే ప్రతిదీ 100కు అన్నట్టు, ప్రతి 100కు అన్నట్టు. ఓకేనా, సో ఫర్ ఎవ్రీ 100. ఎగ్జాంపుల్గా క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఏ మ్యాన్ సాలరీ ఇస్, ఏ పర్సన్ సాలరీ ఇస్ 8,000 rupees. హౌ మచ్? 8,000 rupees. ఇప్పుడు ఇస్ ఇంక్రీజ్ సాలరీ బై నెక్స్ట్ మంత్ 20%. 20% is increased. Then find the new monthly income salary of a person. So a person's salary is 8,000 rupees present salary. It is increased by 20%. Find the new monthly income. Question ఫామ్ అవుతుంది. తెలుగులో అయితే ఒక వ్యక్తి యొక్క జీతం 8,000 రూపీస్, అతని జీతం 20% వచ్చే నెల పెరిగినా అతని జీతం ఎంత, ప్రస్తుత కొత్త జీతం ఎంత అంటాడు. అంటే ఇప్పుడు నా జీతం 8,000 రూపీస్ ఉందండి. కదా, నా జీతం 8,000 రూపీస్ ఉన్న సాలరీని నేను 20% నా మేనేజర్ అయినా లేదా ఒక 1% అయినా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాను? 20% ఇంక్రీజ్ చేస్తున్నాను. అంటే శాలరీ అనేది 20% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో అయితే నీకు ప్రాసెస్ ఫాలో అవుతుంటాడు, అలాంటి ఏం ఫాలో అవ్వకుండా నేను చెప్పే షార్ట్ కట్ జాగ్రత్త వేయండి. సో నేను ఏమనుకున్నా ప్రతిదీ ఎలా అనుకోమన్నాను కదా, ఫర్ ఎవ్రీ 100% అనుకోమన్నాను కదా. సేమ్ అలానే ఫర్ ఎవ్రీ 100% అంటే వాట్ ఎవర్ ద వాల్యూ గివెన్ టు యూ, నాకు ఇచ్చే వాల్యూ ఏది ఇస్తాడో దాన్ని 8,000 రూపీస్ ని నేను 100% అనుకున్నాను. ఎంత అనుకున్నానండి? 100% అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పర్సెంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. ఓకేనా, ఫర్ ఎవ్రీ 100 అంటే ప్రతిదీ కూడా 100% అనుకోవాలి. అంటే నీకు ఇచ్చే 8,000 అయినా కానీ 80 రూపీస్ అయినా కానీ 8 రూపీస్ అయినా కానీ 8 lakhs అయినా కానీ ఎంత అయినా కానీ 1 రూపీ నుంచి మొదలు పెడితే 1 పైసా నుంచి మొదలు పెడితే 1 lakh 1 crore దాకా ఇచ్చే వాల్యూ ఎంత ఎంత అనుకోవాలా? 100% అనుకోవాలా. ఇట్ ఈస్ ఇంక్రీజ్ అంటే 100కి 20% పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, ఇంక్రీజ్ అంటే ప్లస్ అన్నట్టు పెరుగుతుంది. అంటే 100 + 20 120. సో 100 + 20 120%కి ఎంత అంటున్నాడు తెలియదు కదా. ఎక్స్ అంటే 120%కి ఎంత అన్నాడు. ఈ 120 ఎలా వచ్చిందంటే ద వాల్యూ వాట్ ఎవర్ ద గివెన్ ఇస్ 100%. ఇట్ ఈస్ ఇంక్రీజ్ అంటే పెరుగుతుంది కాబట్టి 20% యాడ్ చేస్తున్నాడు. ఒకవేళ డిక్రీజ్ అనేటువంటి తగ్గుతుందంటే 100 నుంచి మైనస్ చేయాలి. అదవుతుందా? సో ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అంటే
మైనస్ చేయాలి. అప్పుడు 120% ఎంత అంటున్నాడు. సో యాజ్ వెల్ యాజ్ మీకు ఈజీగా వేసేయచ్చు. సో 100%కి 8,000 రూపీస్ అయితే 120%కి ఎంత, 1%కి ఎంతలో తెలుసుకుంటే 120%కి ఈజీ వేసుకోవచ్చు. ఎలా అంటే ఒక చాక్లెట్కి 5 రూపీస్ అని తెలిస్తే 5 చాక్లెట్స్కి ఎంత అంటే 25, 100 చాక్లెట్స్ ఎంత అంటే 50. సేమ్ అలానే 1% కనుక్కున్నట్టు చేస్తున్నాడు. నాకు కనుక్కోవచ్చు 1%కి ఈ 2 zeros 2 0 క్యాన్సిల్ అవునా. 1%కి ఎంత ఉంది 80, 1%కి 80 అయితే 120%కి ఎంత అవుతుంది ఇంటూ 80. అంతే కదా. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros కి 2 0 మల్టిప్లికేషన్ ఈజీగా 12 ఇంటూ 8 96. సో శాలరీ ప్రస్తుతం ఎంత 9,600. ఎస్ జాగ్రత్త మీరు వాట్ ఎవర్ ద వాల్యూ గివెన్ టు యూ ఇస్ 8,000. 100% ఇంక్రీజ్ అన్నాడు కదా, ఇంక్రీజ్ అంటే ప్లస్ అన్నాడు. సో 100కి ప్లస్ చేస్తే 120%కి ఎంత అంటున్నాడు. నాకు 1% కనుక్కునే క్యాల్కులేషన్ ఉందా అంటే ఉంది. 1% ఎంత అంటే 2 zeros కి 2 0, 1%కి 80, 120%కి ఇంటూ 80. ఓకే సార్, ఒకవేళ 1%కి కనుక్కునే ఛాన్స్ లేకపోతే ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అర్థమవుతుందండి. 1% కనుక్కునే వీలుంటే ఇలా చేయండి. 1% కనుక్కునే ఛాన్స్ లేకపోతే అంటే క్యాన్సిలేషన్ లేకపోతే అప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అడ్డగుణకారం అంటాం తెలుగులో. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా మనం అడుగుతుంటారు. ఇది లాస్ట్ టైం మనకి ఎగ్జామినేషన్ హాల్ అడిగిన క్వశ్చన్. బట్ క్వశ్చన్ ఏంటంటే ఏ పర్సన్ ఇన్కమ్ ఈస్ సాలరీ ఈస్ 8,000 రూపీస్, ఇట్ ఈస్ ఇంక్రీజ్ బై 20%, ఫైండ్ ద న్యూ మంత్లీ ఇన్కమ్ అంటున్నాడు. ఎంత అంటే ఇంత. ఏంటి 1-2 స్టెప్స్ లో అయిపోయింది ఆన్సర్. ఓకేనా అండి. ఎస్ 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480. ఫైండ్ ద వాల్యూ అంటాడు, లేదా ఈక్వల్ టు అని చెప్పి ఆప్షన్ ఇచ్చి ఎంతకి ఈక్వల్ అని అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసామంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీగా 45%ని ఫ్రాక్షన్లో మార్చాలంటే నేర్చుకున్నాం బై 100 చేయడం. 45/100 ఇంటూ 750 మైనస్ 25/100 ఇంటూ 480 అని చెప్పి క్యాల్కులేషన్ చేస్తూ రావాలి. నేనేమంటున్నాను, అంత క్యాల్కులేషన్ అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లో అయితే నువ్వు ఇలా చేస్తుంటాడు. టెక్స్ట్ బుక్ మెథడ్ అయితే 45/100 ఆఫ్ అంటే ఏంటి అది అంటే ఆఫ్ అంటే మీకున్న బోర్డ్ మాస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. బోర్డ్ మాస్ అంటే ఏంటంటే బి అంటే బ్రాకెట్. ఓకేనా. అంటే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, బ్రాకెట్ ఆఫ్ మీనింగ్ ఏంటి అంటే సపోజ్ 2 + 3 5 6 ఇలా ఉందనుకోండి. దాని వాల్యూ ఏం చెప్తాం, బ్రాకెట్ ఆఫ్, బ్రాకెట్ ఓపెన్ అండ్ ఆఫ్ 6 అన్నాడు. అంటే ముందు బ్రాకెట్ లో ఉన్నది 2 + 3 ఎంత 5 ఇంటూ 6 అంతే కదా, ఇంటూ కదా. ఆఫ్ అంటే ఏం చేస్తున్నావు, ఆఫ్ అంటే మల్టిప్లికేషనే కదా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. మీకు అర్థమవుతుందని చెప్పేది. 2 + 3 ఆఫ్ 6 బ్రాకెట్ ఓపెన్ అండ్ ఆఫ్ అని చదువుతుంటాం మనం బుక్ లో చదువుతుంటే 2 + 3 ఆఫ్ 6 అన్నట్టు. బ్రాకెట్ ఓపెన్ 2 + 3 ఆఫ్ 6 అంటే ఆఫ్ అంటే నెత్తిపట్టి ఏంటిది మల్టిప్లికేషన్. డి అంటే డివిజన్, ఎం అన్నా కూడా మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్. ఓకేనా. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే యాజ్ పర్ దిస్ బోర్డ్ మాస్ ఆ ప్రకారం మనం ఏం చేయాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ లో ముందు బ్రాకెట్ లోపల ప్లస్ ఏ ఉందంటే ప్లస్ ఏ చేస్తున్నారు, వేరే ఏ సింబల్ ఉందంటే లేదు. అప్పుడు 2 + 3 5 ఆఫ్ అంటే ఇంటూ 6 అంటే 5 ఇంటూ 6 బ్రాకెట్ ఓపెన్ ఆఫ్ అంటే ఇలా. ఓకేనా. ఇక్కడ ఆఫ్ అని మెన్షన్ చేయలేదు. ఓకేనా. మెన్షన్ చేయబోతే నువ్వు ఇంటూ తీసుకున్నావు. ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టే ఏం తీసుకోవాలా, ఇంటూ అని తీసుకోవాలి. ఇంటూ 750 మైనస్ 25/100. ఎందుకు పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లో మార్చాలంటే 100 ఇంటూ 480. 0 0 క్యాన్సల్. 5 9s 5 2s. ఓకేనా. అప్పుడు 9 ఇంటూ 75/2 మైనస్ ఆఫ్ 25 1s 25, 25 4s 100. అంతేనా. 2 2s 4, 2 or 4 120s. అంతేనా. అంతేనా. అప్పుడు ఏమిటిది 1.
9 5s are 45, 5 4, 9 7s are 63 plus 4 67, 675 by 2 minus of 120. ఏం లేకపోతే బై 1 ఉన్నట్టే కదా. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది దీనికి వాల్యూ? ఎల్సిఎం చేస్తే నీకు 2 వచ్చింది. డినామినేటర్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 675 into 1 675 మైనస్ 120 by 1 1 అంటే 1 ఉంది డినామినేటర్. 1 నుంచి 2 రావాలంటే 1 కి ఎంత మల్టిప్లై చేయాలి? 2 మల్టిప్లై చేయాలి. 2 into 120 అని చేయాలి. అప్పుడు 675 మైనస్ 2 into 120 240 అంతేనా? బై 675 minus 240, 5 minus 0, 5, 67 minus 24, ఎంత వస్తుంది? 43, 435 by 2. 435 by 2 అనేది ఆప్షన్లో ఉందంటే లేదు. మళ్ళీ ఏం చేయాలి దీనికి? 2ని 435 కి డివైడ్ చేయాలి. 2 21s are 42, రిమైండర్ ఎంత? 105, 2 7s are 14, రిమైండర్ 1. 0.0, 2 5s are 10, 0. అంతేనా కదా? ఇక్కడ 0 ఉన్నా కూడా లేకుండా ఒక డెసిమల్ పాయింట్ పడతా. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 217.50. ఇగో ఇంతలా చేయాలి టెక్స్ట్ బుక్ లో. ఇది కేవలం 1 మార్క్ క్వశ్చన్. ఎన్ని స్టెప్స్? స్టెప్ 1 2 3 4 5 6 7 ఆర్ గైడ్ ఇది 8 స్టెప్స్ చేయాలి. 8 స్టెప్స్ చేస్తే కానీ ఈ క్వశ్చన్ అవ్వట్లేదు. అర్థమవుతుందండి? ఇంతలా టెక్స్ట్ బుక్ మెథడ్ చేయాలి. కానీ ఇంతలా చేయకుండా షార్ట్ కట్ లో ఎలా చేద్దాం అంటే ఇంతలా చేస్తుంటే ఎగ్జామినేషన్ వల్ల టైం సరిపోదు. మనకున్న ఆ వాల్యుబుల్ టైంని దీనికి పెట్టినా కూడా ఇంతలా చేసిన తర్వాత మనందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ క్యాల్కులేషన్ అయ్యన్నా అని చెప్పి దీన్ని వదిలేస్తాను. అంటే నువ్వు ప్రయత్నించిన సమయం అంతా కూడా వృధా, మళ్ళీ వదిలేస్తున్నావు. అలా చేయకుండా షార్ట్ కట్ లో మనం అంకెల మొత్తం అనే ఆధారంగా ఈజీగా చేద్దాం. ఏ మొత్తం అండి? అంకెల మొత్తం. దాన్ని మనం డిజిట్ సమ్ అప్, ఓకేనా? డిజిట్ సమ్ అప్ అని పెట్టడం ద్వారా ఆన్సర్ ఈజీగా చేస్తారు. డిజిట్ సమ్ అప్ అంటే తెలుగులో అంకెలు, ఇంగ్లీష్లో డిజిట్. సమ్ అంటే యాడ్ చేయడం, అప్ అంటే కూడుకుంటూ వెళ్ళిపోవడం, సమ్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. డిజిట్ అంటే ఏంటిది? 0 to 9 వరకు ఉండేటివి కూడా డిజిట్స్. 0 1 2 4 6 0 1 2 3 4 5 6 7 8 9 దాకా ఉండే డిజిట్. 9 ఆఫ్టర్ కమింగ్ 10 నెంబర్. అదవుతుందా? అంటే డిజిట్స్ అంటే 0 to 9 వరకు ఉండాలి. అంటే నీకు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను డిజిట్ ఫామ్ లోకి మార్చుకున్నా. ఎలా? బై డూయింగ్ ప్లస్ అడిషన్ చేయాలి. చూడండి 4 + 5 9. పర్సంటేజ్ అంటే బై 100, అంతేగా? అప్పుడు మళ్ళీ నేను కూడా డిజిట్ సమ్ చేస్తున్నాను. 1 + 0 1, 1 + 0 1, నథింగ్ బట్ 1. 9 by 1 అన్నా కూడా 9ఏగా, అవునా? అందుకే పర్సంటేజ్ ని కూడా నేను కన్సిడర్ చేయట్లేదు, ఓకేనా? హాఫ్ అంటే ఎంత? మల్టిప్లికేషన్ కదా, అవునా? అప్పుడు 7 + 5 12, 12 + 0 12, 1 + 2 3, 9 into 3 minus 2 + 5 7. పర్సంటేజ్ మళ్ళీ బై 100 రాసుకున్నాం, మళ్ళీ 1 డినామినేటర్. అప్పుడు ఇబ్బంది లేకుండా ఇంటూ 4 + 8 12, 2 + 1 3, అవునా? 9 into 3 27, 2 + 7 9. ఎందుకంటే 9 into 3 ఇంటూ ఉంది కదా మధ్యలో, సింబల్ ఏదో రాయాలి. 9 into 3 27, 2 + 7 9. whatever symbol we have, subtract symbol, minus keep like that. 27 is a number, then I convert to digit. 7 3s are 21, 21 is a number, again 2 + 1 3, 9 - 3 how much? 6. ఓకేనా? ఇచ్చిన ఆప్షన్ లో సమ్ ఆఫ్ ద డిజిట్ అనేది 6 ఈక్వల్ అయితే అదే ఆన్సర్, లేకపోతే కాదు. 2 + 1 3, 3 + 6 9, 9 కి 6 మ్యాచ్ కాదు, వదిలేద్దాం. 2 + 1 3, 3 + 7 10, 10 + 5 15, 15 + 0 15, then 5 + 1 6 మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఇదే ఆన్సర్, ఇది కాదు ఇది కాదు. చూడండి షార్ట్ కట్ లో మనం ఎన్ని స్టెప్స్? 1 2 3 స్టెప్స్ లో ఆన్సర్ వచ్చింది. టెక్స్ట్ బుక్ మీద ట్రై చేసుకుంటూ రావాలి, ఓకేనా? yes 860% of 50 plus 50% of 860. దీన్ని టెక్స్ట్ బుక్ మెథడ్ చేస్తే ఆన్సర్ అనేది పెద్దగా వస్తుంది. ఇంత ముందులో మనం డిస్కస్ చేసుకోండి. అలా ఏం లేకుండా షార్ట్ కట్ లో ఏం చేద్దాం? డిజిట్
డిజిట్ సమాధానం చేస్తాం. మధ్యలో ఇప్పుడు ఏముంది, ప్లస్ ఉంది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉన్నా, మైనస్ ఉన్నా, ఇంటూ ఉన్నా, లేదా డివిజన్ ఉన్నా, ఆర్ఎల్స్ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చి ఇక్కడ ఎక్స్ అన్నా ఆ ఎక్స్ కనుక్కోమన్నా కూడా షార్ట్ కట్లో డిజిట్ సమాధానం చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, డిజిట్ సమాధానం ఆన్సర్ ఎంత ఈజీగా వస్తుందో చూద్దాం. 8 + 6 14, 14 + 0 14, ఇది 14, 4 + 1 5 డిజిట్లో వచ్చింది. సో ఇది 5 ఇంటూ పర్సంటేజ్ వేసిన బై 100 నథింగ్ బట్ 1 వస్తుంది. సో ఇంటూ 5 + 0 5 ప్లస్ 5 + 0 5 పర్సంటేజ్ ఇంటూ ఆఫ్ 8 + 6 14, 14 + 0 14, 4 + 1 5. Then 5 into 5 25 plus 5 into 5 25. 25 plus 25 50. 5 plus 0 5. అంతేగా? అవునా కదా? 25 plus 25 50. 5 plus 0 5. Sum of the digits సాధారణ కేసు. ఈ 5 ఈక్వల్ అయిన ఆప్షన్ ఏదో అదే ఆన్సర్ అయితే కాదు. 4 plus 3 7 plus 0 7. 5 మ్యాచ్ అవ్వదు. 5 plus 1 6. 6 plus 6 12. 2 plus 1 3. 3 అనేది 5 మ్యాచ్ అవ్వదు, మ్యాచ్ అవ్వట్లేదు. 8 plus 6 14 plus 0 14. 4 plus 1 5. 5 ఇదే మ్యాచ్ అవుతుంది అప్పుడు ఆప్షన్ సి. ఇది కూడా కాదు. 9 plus 6 15. 5 plus 1 6 మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అయ్యే ఆన్సర్ ఏంటంటే 860. సింగిల్ స్టెప్ 1 2 స్టెప్స్ లో ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? 88% ఆఫ్ 370 plus 24% of 210 minus x equal to 118. Then find x value అని చెప్పేసి ఆప్షన్లో మనకి 256, 258, 268, 358 ఇచ్చేసారు. సో దానికి కావాల్సింది ఏంటి? we have to find the value x. టెక్స్ట్ బుక్లో అయితే మనకి వాల్యూ చేయాలంటే ఇదంతా వాల్యూ కనుక్కొని ఈ ఎక్స్ అని షిఫ్ట్ చేస్తాడు, 118 షిఫ్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే -6 అనేది ఈక్వల్ కట్ షిఫ్ట్ చేస్తే ప్లస్ అవుతుంది, 118 అనేది ప్లస్ షిఫ్ట్ చేస్తే మైనస్ అయ్యి 118 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కొని చెప్పేసి టెక్స్ట్ బుక్లో భారీ ఎత్తున స్టెప్స్ వస్తుంటాయి. అలాగే ఏం అవసరం లేకుండా షార్ట్ కట్లో మనకు మెథడ్ ఉంది, అదే డిజిట్ సమ్, అదే అంకెల మొత్తం అనే కాన్సెప్ట్ ద్వారా దాదాపు అన్ని క్వశ్చన్లు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఏదైనా ఇబ్బంది లేదు. ఓకేనా? అంకెల మొత్తం ఆధారం చేస్తే 8 + 8 16, 6 + 1 7, హాఫ్ అంటే అంతేనా? 7 + 3 10 + 0 10, 0 + 1 1 ప్లస్ 2 + 4 6 హాఫ్ ఇంటూ 2 + 1 3 + 0 3 మైనస్ అంటే 6 3 into 3 18 అంతేనా? అంటే ఇది వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 6 3 6 into 3 మైనస్ x ఈక్వల్ టు 1 + 1 2 2 + 8 10 0 + 1 1 7 into 1 7 plus 6 into 3 18 8 plus 1 9 minus 6 equal to 1 9 plus 7 16 16 6 plus 1 7 minus 6 equal to 1. ఇది అంటే ఇప్పుడు x ప్లస్ లో ఏ వాల్యూ ఉంటే ఈక్వల్ టు 1 అవుతుంది అంటే 7 నుంచి 6 ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. అవునా కదా? ఎస్ చూద్దాం. 6 వచ్చేదో 2 + 5 7 + 6 13 3 + 1 4 7 - 4 3 అవుతుంది. ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై చేయట్లేదు. మన ఆప్షన్ కాదు. 1 అవుతుందంటే 4 అనే ప్లాన్ x ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నమాట. 7 - 4 ఎంత? 3 ఈక్వల్ టు 1 3 అవుతుందా? కాదు. నెక్స్ట్ 2 + 5 7 + 8 15 అంతేనా? దెన్ 1 + 5 6 yes 7 - 6 అంటే ఈక్వల్ టు 1 కి 1 ఈక్వల్ అవుతుంది కదా, అంటే ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. మిగతా కూడా కాదు. 8 + 2 + 6 8 8 + 8 16 6 + 1 7 7 - 7 0 0 ఈక్వల్ టు 1 అవుతుందా? కాదు. 3 + 5 8 + 8 16 1 + 6 7 మళ్ళీ 7 - 7 0 కాదు. అంటే పాజిబిలిటీ అనేది 1 అంటే 7 నుంచి x ప్లస్ లో 6 ఉంటే 1 ఈక్వల్ టు 1 అవుతుంది. అదొకటి. అప్పుడు ఆన్సర్ ఏం కావాలంటే B 258 ఉండాలి. ఇంత ఈజీగా వేసుకోవాలి.